జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే 3 ఏళ్ల పాటు నరకయాత్ర అనుభవించాల్సి ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ఏది కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన హరీష్ రావు ప్రజలు అన్ని గమనిస్తున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో 4 కోట్ల ప్రజలు కాదు 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కాలేజీలు బంద్ అయినాయి. జూబ్లీహిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా. వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవంటే ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేము ఇంట్లో కూర్చున్నాం, మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసిండ్రు అంటున్నారు. మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్ ఏ రకంగా ఓటేస్తారు? దాదాపు 1900 కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి 2 సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు, పోలీస్ దాడులు, విజిలెన్స్ దాడులు, నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి, నీ హాస్పిటల్ కూలగొడతాం, నీ ఫైర్ ఇంజిన్ అలారం పనిచేస్తలేదు, నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం. ఇదా బ్లాక్ మెయిల్.